హాయ్ ఫ్రెండ్, మీ వంటలక్క కర్రీస్. ప్రెగ్నెంట్లో ఉన్న పిల్ల కోసం ఆమె అడిగిన టేస్ట్ అయిన లడ్డు, హెల్దీ లడ్డు చేస్తున్నాను ఈరోజు. చూడండి, బెల్లం శుభ్రంగా దంచేసాను. నేను అకుడు తీసుకున్నాను, బాదం తీసుకున్నాను, పిస్తా తీసుకున్నాను, కాజు తీసుకున్నాను, ఇదన్నీ తీసుకున్నాను. చూడండి ఎన్ని రకాలుగా వెరైటీలు కావాలంటే మీరు ఏదైనా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ 4 రకాలే నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఈ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను స్టవ్ ముట్టించేసాను, కడాయి పెట్టేశాను. ఇప్పుడు అకురుట్ వేసుకొని లైట్గా తక్కువ మంట మీద కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే దాంట్లో నూనె లేకుండా, ఏ వాసన లేకుండా బాగుంటుంది. అకురుట్లో లైట్గా కొంచెం నూనె వాసన లాగా అనిపించింది మనకి తినేటప్పుడు. అందుకోసం ఫ్రై చేసుకుంటే ఏ వాసన లేకుండా బాగా టేస్ట్గా ఉంటుంది. మన కాజు తిన్నట్టు, బాదం తిన్నట్టే ఉంటుంది టేస్టు. ఇప్పుడు నేను బాదం ఫ్రై చేసుకుంటున్నాను. తక్కువ మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, హై మీద మాత్రం పెట్టుకోకూడదు. చూడండి, ఇప్పుడు రెండో స్టెప్ ఫ్రై చేసేసాను. అకురుట్ అయిపోయింది, బాదం అయిపోయింది. ఇప్పుడు పిస్తా వేసుకుంటున్నాను. పిస్తా కూడా తక్కువ మంట మీద కొంచెం లైట్గా హై మీద కూడా పెట్టాను, అది కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను కాజు తీసుకున్నాను. కాజు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. చూడండి, అన్నీ మంచిగా కలిపేసి చిన్న ముక్కలు చేసుకున్నాను. అకురుట్ మాత్రం అకురుట్ ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అందుకోసం చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 10 నిమిషాల దాకా ఫ్యాన్ కింద పెట్టి చల్లారించుకొని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను. పలస్ పెట్టుకోవాలి, మెత్తంగా పౌడర్ లాగా అస్సలు ఏం బాగుండదు. చూడండి, పలుగ్గా ఇలా మంచిగా మిక్సీ పట్టాను. ఇలా ఉంది చూడండి, రవ్వలాగా ఉంది. కొంచెం లావుగా ఉన్నాయి, ఎక్కడో ఒకటి ఉంది కదా, అది కూడా తీసేసాను నేను. ఈ లడ్డులో మళ్ళీ ఏం మిక్సింగ్ చేస్తానో చూస్తుండండి. 2 రకాల వెరైటీలు ఉంటాయి దీంట్లో మాత్రం. మెత్తగా దంచిన బెల్లం మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి, బెల్లం కూడా ఎంత మంచిగా మిక్సీ పట్టేశానో. నేను చేసిన ప్రతి వంట కూడా, ప్రతి లడ్డు కూడా చాలా సూపర్గా హెల్తీగా ఉంటుంది. చూడండి, ఇది వచ్చి మినపపిండి ఏంటంటే బద్దపప్పు, నల్లగా ఉంటాయిగా బద్దపప్పు, గుళ్ళపప్పు 2 తీసుకుని నేను మంచిగా ఫ్రై చేసుకొని ఇలాచి వేసి నేను మరక పట్టించి పిండి పెట్టుకున్నాను. బెల్లం అంతా వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. ఇలా చేత్తో మంచిగా పిసికి బెల్లం అంతా మంచిగా ముక్కలుగా ఏది లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకుంటే మన చేతికి కూడా జిగురు లేకుండా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు డ్రై ఫ్రూట్ అన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, రవ్వలాగా చేసేసాను కదా పలుగ్గా, అదంతా వేసి మంచిగా కలిపేస్తున్నాను. నెయ్యి మాత్రం నేను కొంచెం లైట్గా కాదు, కొంచెం వేడిగానే పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక 5 నిమిషాల దాకా మరగబెట్టుకుని నేను వేడి నెయ్యి వేసుకున్నాను. మరీ పొగలు వచ్చినట్టుగా కాదు, ఒక సుమారుగా వేడిగా. చూడండి, వేసుకుంటూ కూడా నేను నెయ్యి వేసుకుంటూ కూడా పిండి అంతా 4 వైపులు కూడా కలుపుతూ ఉన్నాను. మనకు ఎంత నెయ్యి పట్టిద్దో అదంతా మనకి ఇంత అని లెక్క ఉంటుంది. మనకు అర్థమైపోయింది ఇంత పిండికి ఇంత, అంటే కేజీ పిండికి అయితే 1/2 కిలో నేను మాత్రం నెయ్యి పట్టిద్ది నాకు. చూడండి, నల్ల పొట్టు ఉంటుందిగా బద్దపప్పు, అది మినపగుళ్ళు 2 వేసి నేను మరక పట్టించేసానుగా, దాంట్లోనే ఇలా చేసి మరక పట్టించేసాను. అసలు ఎంత కమ్మటి వాసన ఉందో, భలే వాసన ఉంది. చూడండి, లడ్లు కూడా మాత్రం చిన్న సైజ్ చేయలేదు, నేను పెద్దగానే చేసేసాను. మీకు వీడియోలో చిన్నగానే కనిపిస్తున్నాయేమో. లడ్లు మాత్రం సూపర్గా. చూడండి, పొట్టుపప్పు, గుళ్ళపప్పుతో డ్రై ఫ్రూట్ అన్నీ వేసి నేను మంచిగా లడ్డు చేసేసాను. సూపర్ టేస్టీగా ఉంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ వంటలక్క కర్రీస్. చూడండి, మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందిగా, మా అమ్మాయి కోసం చేశాను. ఈ లడ్డు మీకు మాత్రం నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి. ప్రెగ్నెంట్గా ఉండే పిల్లలకి మాత్రం చాలా హెల్దీ లడ్డు ఇది. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, చాలా హెల్దీ. కడుపులో బేబీ కూడా చాలా పుష్టికరంగా ఆరోగ్యంగా ఉంటుంది.
చూడండి ఈ వంటలక కర్రీస్ లడ్డులన్నీ ఒక బాక్స్లో వేసుకుని పెట్టుకోవాలనుకున్నాను. ఇలా వేసుకుని ఒక 4 లడ్డు తీసి నేను ఏరే గిన్నెలు పెట్టుకుంటాను. మిగతా అంతా మాత్రం బాక్స్లో వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బాగా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా మాత్రం మీరు ట్రై చేయండి.